ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక జెన్యూన్ క్వశ్చన్. మన కాలేజెస్లో ఇంకా అదే పాత సిస్టమ్, రోట్ లెర్నింగ్, బట్టి చదువులు అండ్ ఓల్డ్ మెథడ్స్, జస్ట్ థియరీ క్లాసెస్ అండ్ పేరుకే ప్రాక్టికల్స్. ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి చదవడం వేరు, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం వేరు. మీ కాలేజ్ సీనియర్స్, లెక్చరర్స్ లేదా మీ రిలేటివ్స్ ఎప్పుడైనా మీకు ఇలా చెప్పారా? కోర్ జాబ్లో శాలరీస్ ఉండవు, ఈసీఈ ట్రిపుల్ డిగ్రీ జస్ట్ పాస్ అయిపో, ఒక కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకో, ఐటీ జాబ్ కొట్టు, లైఫ్ సెట్. వాళ్ళు చెప్పే షీల్డ్ లైక్ యాప్టిట్యూడ్, బేసిక్ కోడింగ్ ఒకప్పుడు వర్క్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, ఇది ఒక పెద్ద అబద్ధం. 2026లో ఈ అడ్వైస్ ఫాలో అయితే మీ కెరియర్ సెట్ కాదు, షట్ డౌన్ అయిపోతుంది. చూడండి, మన సర్క్యూట్ బ్రాంచెస్. మీ డిగ్రీ వేస్ట్ కాదు, కానీ మీరు దాన్ని యూజ్ చేసే విధానం తప్పు. ఇట్స్ టైమ్ టు వేకప్ మై బ్రదర్స్. గుర్తుపెట్టుకోండి, మీ డిగ్రీ జస్ట్ ఇంటర్వ్యూ రూమ్ లోపలికి వెళ్ళడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది, కానీ లోపల ఇంటర్వ్యూయర్ అడిగిన క్వశ్చన్స్ వైతో స్టార్ట్ అవుతాయి. ఆ మూమెంట్లో మిమ్మల్ని కాపాడేది మీ స్కిల్స్ మాత్రమే. స్కిల్స్ లేకపోతే ఎంత పెద్ద కాలేజ్ అయినా, ఎంత జీపీఏ అయినా జీరో వాల్యూ. ఇంకో పెద్ద స్కామ్ ఏంటంటే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ని జస్ట్ ఫార్మాలిటీ లాగా ట్రీట్ చేసి బయట ప్రాజెక్ట్ సెంటర్స్లో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఇంటర్వ్యూలో అడిగితే ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్, మీ కోడ్లో లాజిక్ చెప్పలేకపోతే అక్కడే రిజెక్షన్ ఫిక్స్. ఒక పెద్ద బయటకున్న ఐఓటీ రోబోట్ కన్నా మీరు సొంతంగా చేసిన చిన్న ప్రాజెక్ట్స్కి 100x వాల్యూ ఉంది. రిక్రూటర్స్ ఫూల్స్ కాదు. ఎవరు ఒరిజినల్గా చేశారో, ఎవరు కాపీ కొట్టారో వాళ్ళకి తెలుసు. మీ డిగ్రీని మీరు చీట్ చేయకండి, ఫెయిల్ అయినా పర్లేదు, డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఇంకా చాలామంది అడుగుతున్నారు, ఏఐ వాడితే చీటింగ్ కదా? క్లియర్గా చెప్తున్నా, ఏఐ వాడడం క్రైమ్ కాదు, ఏఐ వాడకపోవడం క్రైమ్. కానీ బేసిక్స్ రాకుండా ఏఐని కోడ్ అడగడం అంటే రేపు జాబ్లో బగ్ వస్తే ఎవరు ఫిక్స్ చేస్తారు? ఫస్ట్ మీరు హార్డ్ వర్క్ చేయాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, ఏఐని యూస్ చేయండి. కాన్సెప్ట్స్ విజువలైజ్ చేయడానికి, ప్రాసెస్ ఫాస్ట్ చేయడానికి, కానీ మీ బ్రెయిన్ని రిప్లేస్ చేయడానికి కాదు. స్మార్ట్ వర్క్ అంటే ఏఐతో పని చేయించడం కాదు, ఏఐ కన్నా బెటర్గా ఆలోచించి దాన్ని టూల్లా వాడుకోవడం. మన సర్క్యూట్ బ్రాంచెస్లో ఇంకో భయం, నాకు ఇంగ్లీష్ రాదు, జాబ్ వస్తుందా? కోర్ ఫీల్డ్స్లో మీకు షేక్స్పియర్ ఇంగ్లీష్ అవసరం లేదు, మీ లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగే టెక్నికల్ ఇంగ్లీష్ వస్తే చాలు. లాంగ్వేజ్ మీ కెరియర్ని ఆపదు, ఫియర్ ఆపదు. హార్ష్గా అనిపించిన ఒక నిజం చెప్తున్నా, మీరు ఆల్రెడీ లేట్. వరల్డ్ ఫాస్ట్గా మారిపోతుంది. VLSI, ఎంబెడెడ్, రోబోటిక్స్ అంటూ ఏఐలో జీపీయూస్, చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతున్నాయి. ఇంకో హార్ష్ రియాలిటీ, ట్రైనింగ్ పీరియడ్స్ ఆల్మోస్ట్ డెడ్. ఇప్పుడు కంపెనీస్కి కావాల్సింది ప్లగ్ అండ్ ప్లే ఇంజనీర్స్, అంటే డే 1 నుంచే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే కాలేజ్లో ఉన్నప్పుడే ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇంకా మీరు సిలబస్ పట్టుకొని కూర్చుంటే 2026లో మిగిలేది డిసప్పాయింట్మెంట్ మాత్రమే. మీ ఫ్రెండ్ ఒకడు లాస్ట్ మంత్ జాబ్ కొట్టాడని దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోకండి, అది లక్. కెరియర్ లక్ మీద ప్లాన్ చేయకండి. మన ఫీల్డ్ కోర్, ఇక్కడ సబ్జెక్ట్ తెలిసిన వాడే కింగ్. స్మార్ట్గా హార్డ్ వర్క్ చేయలేకపోతే లైఫ్ చేంజ్ అవ్వడానికి హోప్ పెట్టుకోవద్దు. సో వేకప్, కోర్ స్కిల్స్ నేర్చుకోండి. మీకు జెన్యూన్గా గైడ్ చేయడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వీడియోస్లో 2026లో మీకు ఏ స్కిల్స్ అండ్ రోడ్ మ్యాప్స్ తీసుకొస్తా. లైక్ ఏం నేర్చుకోవాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిల్డ్ ఏ రియల్ కెరియర్ టుగెదర్. దిస్ ఈస్ దిలీప్ సైనింగ్ ఆఫ్. జై హింద్.